ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ సాయంత్ర సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నేర్చుకుంటున్న ప్రతి మాట హృదయంలో విత్తబడి నిరంతరంగా ఫలించి మేము దాని ప్రకారం మా జీవితాల్లో మంచి నడవడికను నేర్చుకుని ఆ ప్రకారంగా బ్రతకాలని ఆశపడుతున్నాం తండ్రి. ప్రతి విషయంలోనూ సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. పౌలు ప్రయాణాలు మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం, దాన్ని ఈరోజు కంప్లీట్ చేసేస్తున్నాం. రోమా ప్రయాణం గురించి పార్ట్ 1గా లాస్ట్ ఆదివారం చెప్పుకున్నాం. ఈరోజు రోమా ప్రయాణానికి ముందు ఏమేం జరిగాయి అనే విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రోమా ప్రయాణం స్టార్ట్ అవుతుందని అనుకున్నాం. సో ఒక్కసారి నేను ఈ ప్రయాణాల గురించి ఒక్క 2 నిమిషాల్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఏంటంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసామంటే, పౌలు గారి ముందు బెన్యామీను గోత్రంలో పుట్టినవాడిగా స్టార్ట్ చేసి, తర్వాత ఆయన సౌలుగా ఇంటింటా వచ్చి ప్రతి వాళ్ళని హింసించిన విధానాన్ని చూసాము. తర్వాత దమస్కులో పట్టబడి తర్వాత ఆయన మారిన సందర్భాన్ని, తర్వాత దమస్కులో ఒక 3 సంవత్సరాలు ఉండడము, తర్వాత అంతియోకుకి వచ్చి యెరూషలేంలో కొన్ని రోజులు ఉన్నాడు. తర్వాత మళ్ళీ అంతియోకుకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ బర్నబాతో కలిసి అంతియోకులో నుంచి మొదటి ప్రయాణాన్ని ఆయన స్టార్ట్ చేశాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఇక్కడ ముఖ్యంగా కుప్ర, గలతీ ప్రాంతాలు, ఈకొనియా, దెర్బే, అతాలియా ఇలాంటి ప్రాంతాలన్నింటినీ కవర్ చేసుకుంటూ మళ్ళీ అంతియోకుకి వచ్చారు. అలాగే రెండో ప్రయాణంలో శీలా గారిని వెంట పెట్టుకుని మళ్ళీ అలాగే సేమ్ ఈ అంతియోకులో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈకొనియా, దెర్బే, గలతీ ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ తర్వాత నుంచి ఇంకా పైగా త్రోయా ఈ ప్రాంతాలన్నీ కూడా కవర్ చేసుకుంటూ వచ్చేస్తారు. ఇంకా అనేకమైన ప్రదేశాలు తిరుగుతారు. తర్వాత మళ్ళీ అంతియోకులో వచ్చి అది ఎండ్ అవుతుంది. మూడో ప్రయాణంలో మళ్ళీ అంతియోకులోనే స్టార్ట్ అవుతారు, కానీ ఇక్కడ యెరూషలేంలో వచ్చి ఎండ్ అవుతారు. ఇక్కడ ఎక్కువగా రెండో ప్రయాణంలో ఆయన ఎక్కువగా తిరిగినవి కొరింది ఇలాంటి ప్లేసెస్ అయితే, మూడో ప్రయాణంలో ఎఫ్ఎస్సిలో ఆయన ఎక్కువగా ఉంటారు. ఇంచుమించుగా 3 సంవత్సరాలుగా ఉంటారు. తర్వాత తిరిగి ఆయన యెరూషలేంకి వచ్చేస్తారు. యెరూషలేంకి వస్తున్నప్పుడే ఆయనకి ఏం తెలుసు అంటే, ఇదిగో శ్రమలు నా కోసం వంచబడి ఉన్నవని ఆయనకి తెలుసు. ఇలా ఉన్నాయని తెలిసిన తర్వాత యెరూషలేంకి వస్తారు. యెరూషలేంలో అనుకున్నట్టుగానే పౌలు గారిని బంధిస్తారన్నమాట. కానీ ఇక్కడ జరిగిన సందర్భాలన్నీ చూస్తే బంధించడానికైతే బంధించారు. సహస్రాధిపతి గాని, శతాధిపతి గాని, లేదా రోమన్ గవర్నర్. తర్వాత యెరూషలేము నుండి ఈ శతాధిపతి, సహస్రాధిపతి ఏం చేస్తారంటే రోమన్ గవర్నర్, కైసర్లో ఉన్న రోమన్ గవర్నర్ దగ్గరికి పంపిస్తారు. ఫీలిక్స్, ఆ తర్వాత ఫేస్తు, ఆ తర్వాత అగ్రిప్ప కూడా వస్తాడు. వీళ్ళందరూ వచ్చినా కూడా ఎవ్వరు కూడా రుజువు చేయలేకపోతారు అన్నమాట. ముఖ్యంగా యూదులు వీళ్ళ మీద అనేకమైన నేరాలు మోపుతారు పౌలు గారి మీద, కానీ ఏది కూడా రుజువు చేయలేకపోతారు. కానీ వీళ్ళు ఎవరైతే తటస్థంగా ఉండి ఆలోచించారు చూసా, అగ్రిప్ప గాని, ఫేస్తు గాని, ముందున్న ఫీలిక్స్ గాని, వీళ్ళందరికీ ఒకటి అర్థమైపోయింది, పౌలు గారి దగ్గర చంపడానికి కాదు కానీ అసలు బంధించడానికే, అరెస్ట్ చేయడానికే ఎలాంటి ఆధారము లేదు, ఎలాంటి తప్పు లేదని వీళ్ళందరికీ అర్థమైపోయింది. కానీ అర్థమైపోయినప్పటికీ యూదుల మీద ఉన్న మమకారంతో కొంతమంది, లేకపోతే కైసర్ దగ్గరికి పంపించాలని ఇంకొంచెం డివిజన్స్ తో ఆయన్ని విడిపించలేదు. కైసర్లో 2 సంవత్సరాలు జైల్లో ఆయన అలాగే ఉన్నారు. అగ్రిప్పతో మాట్లాడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని రోమా ప్రయాణం స్టార్ట్ చేద్దాం. ఆయన అగ్రిప్పతో ఇలా మాట్లాడతాడు. అగ్రిప్ప ఎవరంటే యూదులకి రాజే కాబట్టి ఈయనకి కొంచెం ఈయనకి కొంచెం తెలుసు ఏంటి ఈ క్రైస్తవ్యం అంటే ఏంటి, క్రీస్తు అంటే ఏంటి, ప్రవక్తలు అంటే ఏంటి, ఇవన్నీ విషయాలు తెలుసు. అప్పుడు అగ్రిప్ప కూర్చున్నప్పుడు ఫేస్తు ఈ సొల్యూషన్ కోసం అగ్రిప్ప దగ్గరకు వచ్చినప్పుడు అగ్రిప్పతో మాట్లాడతాడు పౌలు గారు. ఇదిగో అసలు మాట్లాడవయ్యా పౌలు గారికి చెప్పినప్పుడు, పౌలు గారు ఇదిగో నేను ఇజ్రాయెల్లో పుట్టినవాడినే, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడినే, బాల్యము నుండి ధర్మశాస్త్రాన్ని అనుసరించడంలో బహునిష్ట కలిగిన వారు ఉంటారు చూసా, ఆ తెగకు చెందిన వాడిని నేను ఈ యోధా మతాన్ని, లేకపోతే ఎప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని పాటించడంలో నేను ఎంత నిష్టగా ఉన్నానంటే, బహునిష్ట కలిగిన తెగ ఉంటుంది చూసారా, ఆ తెగలో ఉన్నవాడిని నేను. A to Z కంప్లీట్ గా ఫాలో అవుతాను. అలాగే ఈ సంఘం క్రీస్తు విషయమై యెరూషలేంలో గొప్ప హింస కలిగించిన వాడిని నేను. యెరూషలేంలోనే కాదు, నేను దమస్కులోకి
వెళ్ళి కూడా వీళ్ళని పట్టుకోవాలని చూసినప్పుడు ప్రభు నాకు సెలవిచ్చాడు. ఆ దర్శనాన్ని నేను అవిధేయుని అవ్వాలని నాకు ఆ దర్శనంలో కలిగించి చెప్పిన మాటలన్నీ వాస్తవం. దానికి అవిధేయుని కాకుండా దానికి అర్థం చేసుకుని ఆ దర్శనాన్ని అర్థం చేసుకుని నేను మారాను. ఇదిగో వీళ్ళకి నాకు తేడా ఏంటంటే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నారు, నేను ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నాను. వీళ్ళు నిరీక్షణ ఉందని చెప్తున్నారు, నేను నిరీక్షణ ఉందని చెప్తున్నాను. వీళ్ళు ఏదైతే మెస్సయ్య వస్తారని అంటున్నారో, నేను వచ్చాడు ఈ మెస్సయ్య మన కోసం చనిపోయి తిరిగి లేచాడు, ఈయనే మెస్సయ్య, యేసే క్రీస్తు అని నేను బోధిస్తున్నాను. ఇది నా వర్షన్ అని పౌలు గారికి చెప్పినప్పుడు ఒక మాట అక్కడ మధ్యలో ఫేస్తూ కలిగించుకుని, పౌలు నీకు అతి విద్య వలన వెర్రి పట్టింది, నువ్వు ఎక్కువ చదువుకోవడం వల్ల నీకు పిచ్చి పట్టేసింది అయ్యా అంటే, ఇంతకీ అగ్రిప్ప అలాగే వింటున్నాడు. అప్పుడు అగ్రిప్పను ఒక క్వశ్చన్ అడుగుతారు. ఈ అగ్రిప్ప వింటూనే ఉన్నాడు, అసలు ఎక్కడ ఏమి డిస్టర్బ్ చేయకుండా పౌలు గారు చెప్తానే ఉన్నారు, ఆ మెసేజ్ ని వింటానే ఉన్నాడు. అగ్రిప్పకి మ్యాటర్ అంతా అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత చివరిలో క్వశ్చన్ అడుగుతారు, మీరు ప్రవక్తలు నమ్ముచున్నారా? నమ్ముచున్నారనే నాకు తెలియను. ఇక్కడ అగ్రిప్పకి అర్థమైపోయింది, ఒకవేళ నేను ప్రవక్తలను నమ్మటం లేదు అన్నారనుకోండి, ఎక్కడున్నారు వీళ్ళంతా? యూదుల సభలో ఉన్నారు. యూదుల సభలో ఉండి నేను ప్రవక్తలను నమ్మట్లేదంటే అక్కడ అసలైన హింస వస్తుంది. సో నమ్ముతున్నానే అనాలి. నమ్ముతున్నాను అంటే ఇప్పుడు ఈయన ఏం చెప్పించాడు? ఈ ధర్మశాస్త్రంలోంచి క్రీస్తు వచ్చాడు, ఆ క్రీస్తునే నేను నమ్ముతున్నాను, ఇదిగో ప్రవచనం నెరవేరబడిందని చెప్తున్నాను. ఇప్పుడు కానీ నమ్ముచున్నాను అంటే క్రీస్తు, యేసే క్రీస్తు అని ఒప్పేసుకోవాలి. నమ్మడం లేదు అన్నాను అనుకోండి, అసలుకే ప్రాబ్లం. యూదుల దగ్గర ఉన్నాను, ప్రవక్తలు నమ్మట్లేదంటే కుదరదు. ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని జై జూచుచున్నావా అని అగ్రిప్ప అడిగితే, సులభముగానో దుర్లభంగానో నిన్ను మాత్రమే కాదు కానీ నీ దగ్గర ఉన్న వీళ్ళందరినీ కూడా క్రైస్తవుల్ని చేయి చూచుచున్నాను. ఈ బంధకములు తప్ప నేను ఎలా అయితే ఉన్నానో మీరు కూడా అలాగే ఉండాలని ఆశపడుతున్నానని అక్కడ సమాధానం ఇచ్చారు. అగ్రిప్పకి అర్థమైపోతుంది, ఇతని దగ్గర బంధకములకైనా చంపడం, మరణ శిక్షకి పక్కన పెట్టేస్తే అసలు అరెస్ట్ చేయడానికి కూడా ఈయన దగ్గర ఏమీ లేదయ్యా. సరే, ఇతను కైసర్ యుద్ధ చెప్పుకుంటాను అన్నాడు కాబట్టి ఇతను కైసర్ దగ్గర తీసుకువెళ్ళాలి అని అప్పుడు స్టార్ట్ చేస్తారండి. ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే అపోస్తుల కార్యాల్లో 26 అధ్యాయాలు కంప్లీట్ చేసుకుని ఇంకా 2 అధ్యాయాలు మిగిలిన 27 అధ్యాయం 28 అధ్యాయం ఇక్కడ బయలుదేరుతారు. వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు? యెరూషలేం నుంచి కైసర్కి వచ్చింది. ఇవన్నీ కైసర్లో జరిగాయి. కైసర్ నుంచి రోమాకి వెళ్ళాలి. రోమాకి వెళ్ళాలి కదా, వెళ్ళాలి అంటే ఈయన ఎవరు? బందీతో పాటు ఎవరు ఉండాలి? ఇప్పుడు సైనికులు ఉండాలి, ఇంకా ఒక కమాండర్ ఉండాలి, అంటే శతాధిపతి ఒకళ్ళు ఉండాలి. ఒక్క విషయం ఏంటంటే, లాస్ట్ ఆదివారం శతాధిపతి ఉన్నాడు, సహస్రాధిపతి ఉన్నాడు అని చెప్పాను కదా. సహస్రాధిపతి అంటే మీరు చెప్పినట్టుగానే 1000 మంది, శతాధిపతి అంటే 100 మంది, చతుర్థాధిపతి అంటే 400 మంది, సహస్రాధిపతి అంటే 1000 మంది. సరే, ఇప్పుడు శతాధిపతి యూలి అనే ఒక శతాధిపతిని తీసుకుని పౌలు గారు రోమా ప్రయాణానికి వెళ్తున్నారు. 276 మంది వెళ్తున్నారు. ఈ 276 మందిలో పౌలు గారు, లూకా గారు, అరిస్తార్కు అనే ఇంకొక భక్తుడు, వీళ్ళ ముగ్గురితో పాటు యూలి అనే సైన్యాధిపతి, అలాగే ఇంకా సైన్యము, ఇంకా కొన్ని మంది ఈ ఖైదీలు, వీళ్ళందరూ ఉన్నారు. ఖైదీలు ఉన్నారు, సైనికులు ఉన్నారు, పౌలు గారు, వీళ్ళందరూ ఉన్నారు. బయలుదేరుతుంది ఓడ. ఏ ఓడ ఎక్కాలి, వాళ్ళు ఏ ఓడ ఎక్కారో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 27వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైందంటే ఎక్కడికి వెళ్ళాలని? మనం ఏమనుకున్నాం? రోమ్ వెళ్ళాలనుకున్నాం కదా, మరి ఇటలీ అంటున్నారేంటి? రోము ఇటలీలోనే ఉంది. వారు పౌలు మరికొంద ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అని వానికి అప్పగించిరి. ఆసియా దరి వెంబడి ఉన్న పట్టణములకు ప్రయాణం చేయబోవు అద్రమత్తీయ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరుతాము. వీళ్ళు ఇటలీ వెళ్ళే ఓడెక్కారనుకోండి, మధ్యలో ఆగక్కర్లా. కానీ వీళ్ళు ఏమెక్కారు? అద్రమత్తీయ అనే ఒక ఓడెక్కారంట. అంటే వీళ్ళు మధ్యలో దిగి మళ్ళీ ఇటలీ వెళ్ళే ఓడ ఎక్కాలి, అంతే కదండి. ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ లేకపోతే ఏం చేస్తారు? మధ్యలో కనెక్టింగ్ ఫ్లైట్ వెళ్తారు కదా. అదే కదా, డైరెక్ట్ బస్ లేకపోతే, డైరెక్ట్ ట్రైన్ లేకపోతే కనెక్టింగ్ ట్రైన్. ఇక్కడ వరకు ఒక చోటకి వెళ్ళి అక్కడి నుంచి ఇంకొక ట్రైన్కి వెళ్తారు. విజయవాడకి ఒక ట్రైన్ లోకి వెళ్ళి విజయవాడ నుంచి ఇంకొక ట్రైన్ లో వెళ్తారు. అక్కడ వీళ్ళు కూడా డైరెక్ట్ కాకుండా ముందుగా వీళ్ళు వెళ్తున్న ఓడ ఏంటంటే
అద్రమత్తియ పట్టణపు వాడెక్కి మేము బయలుదేరితే మాసిదోనియాకు దెస్సలోనియా పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉన్నాడు. మాతో కూడా అంటే మాతో అంటే పత్రిక రాస్తుంది ఎవరు, ఈ పుస్తకం రాస్తుంది ఎవరు? లూకా గారు. లూకా గారితో పాటు అరిస్తార్కు పౌలు గారు కనిపిస్తున్నారు మనకి ఇక్కడ. సరే, వీళ్ళందరూ బయలుదేరుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక్కసారి మ్యాప్ దగ్గరికి రాగలిగితే, చివరి మ్యాప్ ఒకసారి మ్యాప్ ఓపెన్ చేయగలిగితే పౌలు గారి 3వ ప్రయాణము రోమా ప్రయాణం అని మ్యాప్ ఉంటుంది. మీకు కైసరియా కనిపించిందా? కైసరియా మ్యాప్ మ్యాప్ ఉన్న వాళ్ళు కైసరియా కనిపించిందా మీకు? 3వ ప్రయాణం. తర్వాత రోమా ప్రయాణం ఉంటుంది. రోమా ప్రయాణానికి డాటెడ్ లైన్స్ ఉంటాయి, డాట్ లైన్స్. వాళ్ళు కైసరియా నుంచి సీదోనుకు వచ్చారు. కనిపించిందా సీదోను? సీదోను కనిపించింది కదా. ఇప్పుడు ఇక్కడ పౌలు గారికి ఉన్న గుడ్ విల్ ని బట్టి, లేకపోతే పౌలు గారు మంచివాడని యూలి గారికి దయ, అంటే ఇతను మంచివాడే అని తెలుసు కాబట్టి పౌలు గారు ఇదిగో ఈ సీదోనులో మాకు పౌలు గారి ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే ఫ్రెండ్స్ అంటే అక్కడ ఉన్న సంఘాన్ని బట్టి ఒకసారి వీళ్ళందరినీ సహచరులందరినీ కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పి రావాలని పౌలు గారు అనుకుంటారు. అలా వెళ్ళి అందరినీ కలిసేసి వస్తారనమాట. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? కైసర్ నుంచి సీదోన్కి వచ్చాం. వీళ్ళు పడవెక్కి ఎక్కడికి వెళ్ళాలనుకుంటారంటే కుప్రా మీదుగా మోరా అలా వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే గాలి అలా వస్తుంది కాబట్టి మోరా దగ్గరికి వెళ్తారు. ఎటు నుంచి వెళ్తారు? కుప్రా మీద నుంచి, అటు లోపల నుంచి వెళ్తారు. ఎందుకంటే గాలి బాగా వస్తూ ఉంటుంది కాబట్టి. ఈ మోరా ప్రదేశం ఉంది చూసారా? ఈ మోర నుండి మళ్ళీ పతరా కింద నుంచి క్నీదు అని కనిపిస్తుందా మీకు? రోదు, దానిపైన క్నీదు అని ఉంటుంది. అక్కడ మీద నుంచి క్రేతు కనిపిస్తుంది కదా మీకు. క్రేతు నుంచి మంచి రేవులు పట్టణం అని కనిపిస్తుందా? మంచి రేవులు అని కనిపిస్తుందా? అక్కడే ఆ హార్బర్ దగ్గరికి వస్తారు, ఆ ఓడల ఆపే స్థలాన్ని దగ్గరికి వస్తారన్నమాట. వీళ్ళు ఇక్కడ వరకు వచ్చారని మీకు అర్థమైంది కదా. ఇక్కడ వరకు వస్తున్నప్పుడు జరిగిన సందర్భాలు ఏంటో చూద్దాం. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదివేస్తాను, మీరు చూడండి. 4వ వచనం. అక్కడి నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రా చోటన వాడ నడిపించితిమి, మరియు కిల్కియాకు పంపూలియాకు ఎదురుగా ఉన్న సముద్రపు దాటి లొకయోలో ఉన్న మోరాకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనై ఉన్న అలెగ్జాంద్రపు వాడను కనుగొని అందులో మమ్మల్ని ఎక్కించను. చూడండి, కనెక్టింగ్ వాడ తీసుకుంటున్నారు ఇక్కడ. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీదు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయనందున క్రేతు చాటున సల్మోనే దరికి ఓడ నడిపించితిమి. బహు కష్టపడి దానిని దాటి మంచి రేవులు అని ఒక స్థలము చేరింది. దాని దగ్గర లసయ అనే ఒక పట్టణం ఉంది. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. ఎక్కడి నుంచి మంచు రేవులు పట్టణానికి వీళ్ళు ఎక్కడి వరకు అయితే వచ్చేసారో పౌలు గారు ఏం చెప్తారంటే ఇక్కడ, ఇదిగో ఇక్కడి నుంచి మనం వెళ్ళడం మంచిది కాదు, కొన్ని రోజులు ఇక్కడే ఉందామని ఆయన చెప్తారు. 10వ వచనం చూడగలిగితే, అందుకు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హాని బహునష్టము కలగజేయనట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించను. కాకపోతే శతాధిపతి ఆ మాట వినడు. ఎందుకంటే ఓడ యజమాని నావికుడు ఇక్కడ వెళ్ళిపోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. నావికుడు కూడా ఓడ యజమాని వీళ్ళందరూ ఏమంటారంటే ఇది పెద్ద గాలి కాదులేండి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసేసరికి వీళ్ళందరూ శతాధిపతి ఓకే వెళ్ళిపోదామంటారు. కానీ స్టార్ట్ అయితే స్టార్ట్ అవుతారు, కానీ అసలు వీళ్ళకి ఈ ఓడలో కలిగిన శ్రమ ఇంత అంతా కాదండి. ఒకసారి ఇదంతా చదవగలిగితే మనం, శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ సఖ్యమైతే ఫీనిక్స్ కు చేరి అక్కడ శీతాకాలం గడపవలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువు దిక్కుల తట్టునున్న క్రేతు రేవై ఉన్నది, మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచున్న వారు తమ ఆలోచన సమకూడినని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడని నడిపించిరి. కొంచెము సేపైన తరువాత ఉరుకోలోను అను పెనుగాలి క్రేతు నుండి విసిరేను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నిడవలేకపోయినందున
నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. అంటే ఇంకా ఎదురు బాగా గాలి ఎదురొచ్చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఇంకా దానికి ఆపోజిట్ గా దీన్ని తొయ్యలేక వీళ్ళు గాలి ఎటు వస్తుంది దాని వైపుగానే ఇంకా పడవని వెళ్ళనిచ్చారు. అంటే అలా కొట్టుకెళ్ళిపోతుంది అనమాట. అంటే ఎదురుగా వెళ్ళలేకపోతున్నారు. సో ఏం చేశారంటే అలా కొట్టుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. ఆ తర్వాత కౌద అను బడిన ఒక చిన్న దీపము చాటున దాన్ని నడిపింపక భద్రపరచుడు బహు కష్టంతరమైనను. దాని తర్వాత ఇంకా అలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే తర్వాత సరుకుల్ని పాడేస్తారు, తర్వాత ఓడ సామాగ్రిని కూడా పాడేస్తారు. కొన్ని దినం 20 వచనం చదవగలిగితే, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు ఏ హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఓడకే గాని మీలో ఉన్న ఎవ్వరికి ఏమవ్వదు. ఎందుకంటే నేను ఎవరిని సేవించుచున్నాను ఆ దేవుడు నాకేం చెప్పాడంటే, నేను కైసర్ యొద్ద నిలబడవలసి ఉన్నది, మనలో ఉన్న వారికి ఏ హాని జరగదు అని పౌలు గారు ధైర్యం చెప్తారు. ఇక్కడ మనం ఆలోచించవలసిన ఒక్క విషయం ఏంటంటే, ఇదే సందర్భాన్ని మనం మన డైలీ లైఫ్ లో చూడగలిగితే ఇలాంటి సందర్భం మనకు కూడా ఎదురవుతా ఉంటుంది. ఏంటంటే బైబిల్లో ఉన్న వచనాలు కానీ లేకపోతే ఇక్కడ పాఠాలు చెబుతున్న వారు కానీ ఎవరన్నా కొన్ని మంచి మాటలు మనకి చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? వినాలి. వినకపోతే ఈ పడవ ఎలా కొట్టుకెళ్ళిపోయిందో మనం కూడా అలాగే కొట్టుకెళ్ళిపోతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు పొద్దునే నేను కొంచెం లేట్గా వచ్చాను. సార్ గారు నాతో నువ్వు లేట్గా రాకూడదు, కొంచెం త్వరగా రావాలి అని అన్నారు అనుకోండి. అప్పుడు నేను దాన్ని ఏం చేయాలి? స్వీకరించాలి. నేను దాన్ని కొంచెం యాంటీగా తీసుకుని రేపొద్దున ఇంకా లేట్గా వచ్చాను అనుకోండి, నష్టం ఎవరికి? నాకే నష్టం. ఇప్పుడు ఓడ కొట్టుకెళ్ళిపోవడం నష్టం ఎవరికి? నష్టం ఎవరికి? అలాగే అంటే ఎప్పుడు కూడా బైబిల్ ప్రకారంగా దైవ సేవకుడు ఏం చేస్తాడంటే మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. దాన్ని స్వీకరించలేకపోవడం అనేది మన ఇష్టం, అంతే కదండి, మన ఇష్టం. కానీ స్వీకరిస్తే ఎలా ఉంటుంది, స్వీకరించకపోతే ఎలా ఉంటుంది? పౌలంత గొప్ప భక్తుడు ఒక మాట చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వినాలి. శతాధిపతి వినుంటే అలా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండేవాళ్ళు కాదు. కొన్ని దినములు వాళ్ళు అన్నం చేయకుండా, అంటే అసలు నక్షత్రమైన సూర్యుడైనా కనిపించలేదంట. అంటే మొత్తం చీకట్లో ఉన్నారు. ఇంత చీకట్లో ఇంకా వాళ్ళకి అన్నం ఏం తింటారు? వాళ్ళు భోజనం కూడా చేయకుండా కొన్ని దినాలు అలా గడిపేశారంట. ఇంత శ్రమకి కారణం ఏంటి? భక్తుడి మాట వినలేదు. అలాగే మనకు కూడా ఎన్నో హెచ్చరికలు బైబిల్ చదువుతున్నప్పుడు కానీ ఇక్కడ పాఠం చెప్తున్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో ఇలాంటివి మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎదురవుతున్నప్పుడు దాన్ని మంచి మనసుతో స్వీకరించి ఆ ప్రవక్తనను మార్చుకోగలిగితే మంచిగా ఉంటుంది. లేకపోతే ఇక్కడ ఓడ పరిస్థితి ఎలా ఉందో మనం కూడా అలాగే ఉంటుంది. సరే, ఇంకా ముందుకు వెళ్ళగలిగితే 27 14 రాత్రి వచ్చినప్పుడు మేము అంద్రియా సముద్రంలో అటు ఇటు కొట్టుకొని పోవచ్చుండగా అర్ధరాత్రి వేళ ఇక్కడ నేను చెప్పేస్తాను చూడండి. అక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఓడ వెళ్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏమో దగ్గరికి వచ్చామేమో లేకపోతే ఎక్కడైనా అయ్యిందేమో అని నావికులు దాన్ని టెస్ట్ చేయడానికి కొన్ని వదిలి టెస్ట్ చేస్తారన్నమాట. ఫస్ట్ ఒక 20 అడుగులు, అంటే 20 దానికి ఒక పేరు ఉంటుంది, బూడుదు వేసి చూచి 15 బూరల లోతు అని తెలుసుకుండ్రి. తర్వాత 15 అని వాళ్ళకి అర్థమైనప్పుడు రాతి తెప్పల్లోకి మనం వెళ్ళిపోతున్నామని వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఓడ బద్దలైపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ నావికులు ఫస్ట్ ఏం సలహా ఇచ్చారు? ఈ గాలి ఎంతండి, ఈజీగా వెళ్ళిపోవచ్చు అని అన్నారు కదా. ఇప్పుడు శతాధిపతి ఊరుకుంటాడా సరిగ్గా పానిచ్చకపోతే? ఇప్పుడు ఇదేమో పగిలిపోయేటట్టుగా ఉంది, ఇప్పుడు మా మీదకి వచ్చేటట్టుగా ఉందని. ఓడంటే చాలా పెద్దది, మన సందు కంటే పెద్దది. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. మన సందు కంటే పెద్దది. ఇంత పెద్ద ఓడలో లంగర్లు కొన్ని ఉంటాయి. అలాగే ఇవేంటంటే చాలా ఐటమ్స్ ఉంటాయి అనమాట. అంటే కొన్ని కొంకి వేసి లాగడానికి ఇలాంటి వాటికి ఉపయోగపడతాయి. చిన్న చిన్న బోట్స్ కూడా ఉంటాయి అనమాట. అవేంటంటే గవాల్మని ఏమన్నా అయితే ఆ చిన్న బోట్స్ వేసుకుని వెళ్ళిపోవడానికి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నావికులు ఇదిగో సైలెంట్ గా ఇదిగో మేము లంగర్లు వేసి వస్తామని శతాధిపతికి చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నట్టుగా తెల్లవారిన తర్వాత ట్రై చేస్తారు. పౌలు వెంటనే దీన్ని గ్రాస్ప్ చేసి ఏమంటే అంటే అసలు నీకు మైండ్ ఉందా? వాళ్ళు ఉంటేనే మనం వెళ్ళగలిగేది, అంతే కదండి. ఇప్పుడు
డ్రైవర్ లేకుండా ఎవరు వెళ్తారు, ఎవరితో వస్తారు? వీళ్ళు ఉంటేనే మనం చివరికి వెళ్తాము, లేకపోతే వెళ్ళమని చెప్పేసరికి శతాధిపతికి వెంటనే అర్థమైపోయి సైనికులతో తాళ్లు కోపించేసేసి ఆ చిన్న చిన్న పడవలు ఉంటాయి కదా వాటిని వదిలి అంటే ఆ నీళ్ళల్లో వదిలేసేటట్టు చేస్తాడు అనమాట. అంటే పౌలు గారి చురుకుతనం ఇక్కడ చూడండి. అంటే అసలు పౌలు గారి తెలివితేటలు గాని సమయస్ఫూర్తి గాని మనం నిజంగా చాలా నేర్చుకోవచ్చండి. ఈ బైబిల్ ఆత్మీయ జీవితంలోనే కాకుండా మన శారీరక జీవితంలో ఎంత చురుకుగా ఎంత ఫాస్ట్ గా ఆలోచించి డిసిజన్ తీసుకున్నాడు చూడండి. అప్పుడు కానీ ఆయన తీసుకోకుండా వీళ్ళు కొంచెం వెళ్ళనిచ్చారు అనుకోండి, డ్రైవర్ లేకుండా ఇంకెవరితో వస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు ముందుకు వెళ్తున్నారు అన్నమాట. అప్పుడు కోసేసిన తర్వాత అవి వెళ్ళిపోతాయి, వీళ్ళు ఎక్కడే ఉంటారు. ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఒక ప్రదేశం వస్తుంది. అదే ప్రదేశం అంటే మంచి రేవుల నుంచి అది మహాసముద్రంలోంచి కొట్టుకుంటూ పోతే మెలేతే అని ఒక పేరు వస్తుంది. మూడో ప్రయాణంలో ఇలాంటిది ఒక పేరు విన్నాం. అదేంటంటే మెలేతు. ఇక్కడ ఏం చేశారంటే ఎఫ్సిలో ఉన్న వాళ్ళ సంఘ పెద్దల్ని పిలిపించి, ఇదిగో జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ నేను మీ దగ్గరికి రాకపోవచ్చు అని జాగ్రత్తలు చెప్పి పంపించిన ప్రదేశం మెలేతు. ఇక్కడ మనం ఇప్పుడు వచ్చింది ఏంటంటే మెలితే. అర్థమైందా? ఇక్కడ రోమ్కి వచ్చేటప్పుడు మెలితే ఈ ప్రదేశానికి వచ్చారు. ఇక్కడ అనాగరికులు అనే వాళ్ళు ఉన్నారంట. అనేవాళ్ళు అంటే వీళ్ళకి పెద్దగా సివిలైజేషన్ గురించి తెలియకపోయి ఉండొచ్చు. లూకా గారు అలా రాశారంటే. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే వీళ్ళు ఇంతకు ముందు ఏం జరుగుతుందంటే ఓడ బద్దలైపోతుందని అర్థమైపోయినప్పుడు సైనికులు ఏం చెప్తారంటే, ఇప్పుడు కానీ మనం ఈ ఖైదీలు కానీ కైసర్ అక్కడ రోమ్ కి తీసుకెళ్ళకపోతే మనకి చాలా ఇబ్బంది, మనం ఆ తర్వాత బతికినా కూడా చాలా ఇబ్బంది. సో ఏం చేద్దామంటే ఈ ఖైదీలు చంపేద్దామని సైనికులు ఒక సలహా ఇస్తారు. కానీ ఈ యూలి అనే శతాధిపతికి పౌలు గారు ఇతను మంచి వ్యక్తి అని ఒక ఇంప్రెషన్ ఉంది కదా, ఈయనను బట్టి ఇప్పుడు ఖైదీలను చంపేస్తే పౌలు గారిని కూడా చంపేయాలి. ఇది ఇష్టం లేక, ఓకే మీకు ఓడలు ఉంటే ఓడలు, మీరు ఈత కలిగితే ఈత, ఎవరైతే అలా వెళ్ళి దగ్గరలో ఒక ప్రదేశం ఉంది అక్కడికి మీరు ఈదుకుంటే వెళ్ళిపోండి అని సలహా ఇస్తారు. వీళ్ళందరూ ఈదుకుంటా వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళిపోతే వచ్చే ప్రదేశమే మెలేతే. ఇక్కడ కూడా అనాగరికులు ఉంటారు. ఇక్కడ వీళ్ళు చేసిన పరిచర్య పౌలు గారికి అంతా ఇంత కాదు. పాపం కొట్టుకుంటూ వచ్చారంటే కొన్ని రోజుల పాటు స్విమ్మింగ్ చేస్తుంటారు. అంటే బాడీ ఎంత ఇబ్బంది అయిపోయి ఉంటుంది, ఎంత చలికి వణికిపోయేటట్టు ఉంటుంది. పాపం వీళ్ళంతా కట్లు ఇవన్నీ తీసుకొచ్చి ఒక మంచి మంట వేస్తారు. పౌలు గారు కూడా కొన్ని కట్లు వేస్తుంటే ఆ కట్టుల్లో నుంచి ఒక పాము వచ్చి ఆ చేతులు పట్టుకునిద్దంట. పాపం ఈ అనాగరికుడు తెలియని వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే, ఇతడు ఏదో తప్పు చేసే ఉంటాడు, అందుకే సముద్రంలో తప్పించుకున్న న్యాయ దేవత ఇక్కడ పట్టేసుకుంది అని అనుకుంటారనమాట. అంటే వీళ్ళు అనుకుంటారు. వీళ్ళందరూ పౌలు గారు ఏం చేస్తారంటే ఆ పాముని తీసుకొచ్చి ఆ నుప్పుల్లో వేసేసి చలి కాగుతూ ఉంటారు. అందరూ బాగానే ఉంటుంది. వీళ్ళందరూ పౌలు గారిని కనిపెడుతూ ఉంటారు, ఎప్పుడు చచ్చిపోతాడు. ఏంటి పాము కరిసేసింది కదా. ఆ తర్వాత ఇంకా ఎంతకి తాగకపోతే అమ్మో ఈయన దేవుడు అని వాళ్ళు అనుకుంటారండి. ఒకసారి ఆ మాట చదువుతాం. వార రెఫరెన్స్ 28:6. వారి శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండరి. చాలాసేపు కనిపెట్టిన తర్వాత అతనికి ఏ హానియు కలగకుండా చూచి అభిప్రాయము మాని ఇతడు దేవత అని చెప్పుకొని సాగిరి. తర్వాత ఒకసారి 7వ వచనం చదవండి. పొప్లి అనే ఇతనికి ఈ మెలేతే అనే దానిలో చాలా భూములు ఉంటాయి. ఒక ఆస్తి పరుడిగా మనం చెప్పుకోవచ్చు. ఇతను కూడా చాలా మంచి పరిచర్య, ఇతనికి అంటే పరిచర్య అంటే సేవ. పౌలు గారికి మంచి అకామిడేషన్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇతడు మమ్మల్ని చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేత రక్త భేద చేతను బాధపడుచు పండుకొని ఉండేను. పౌలు అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచను. అలాగే మెలేతలో ఇంకా అనేకమైన స్వస్థ క్రియలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా చాలా మంది మార్పు చెందుతారు. ఇలా 3 నెలలు ఇక్కడ గడుపుతారు. అనేకమైన రోజులు సముద్రంలో గడిపారు, ఈదుకుంటా వచ్చారు. తర్వాత ఒక 3 నెలలు ఈ మెలేత ద్వీపంలో గడుపుతారు. గడిపిన తర్వాత శీతాకాలం అంతయు గడిపిన తర్వాత అశ్విని చిహ్నము గల అలెగ్జాంద్రే అనే ఓడ ఎక్కి, అశ్విని చిహ్నం అంటే ఓడకి ఎదురుగా గుర్రాలు షేప్స్ ఉంటాయి చూసారా అండి, అలాంటి ఓడ గుర్తుండదు.
సొరకూసై అనే ప్రదేశానికి వీళ్ళు వస్తారన్నమాట. ఎక్కడి నుంచి? మెలేతే అనే ప్రదేశం నుంచి సొరకూసై అనే ప్రదేశానికి వీళ్ళు వస్తారు. అక్కడ ఒక 3 రోజులుండి అక్కడి నుంచి రెగియుకు అనే ప్రదేశానికి వస్తారు. ఇక్కడ ఒక రోజు ఉంటారన్నమాట. ఇలా వస్తున్నప్పుడు ఇది రెగియు అనే ఈ ప్రదేశం నుంచి చూసారా, ఇటలీలో చివరి పార్ట్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇటలీ టచ్ చేసేది, ఇటలీలోకి వచ్చేసారు. ఇంకా అనేక మంది తెలుస్తుంది ఏంటి, పౌలు గారు వస్తున్నారంట అని. అప్పుడు వీళ్ళకున్న ప్రేమను బట్టి వీళ్ళు ముందుగానే వచ్చి, అంటే ఇంకా రోమ్కి వెళ్ళక ముందుగానే వచ్చి పౌలు గారిని కలుసుకోవడం, ఆయన చేత వాక్యం చెప్పించుకోవడం, అలా వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. 16 వచ్చినప్పుడు, సహోదరులు మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవని మమ్మల్ని వేడుకొని, ఆ మీదట రోమాకు వచ్చితిమి. అక్కడి నుండి సహోదరులు మా సంగతి విని అప్పియ సంతపేట వరకును త్రిసప్తముల వరకును మమ్మల్ని ఎదుర్కొన్నట్టుకు వచ్చి పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించను అని ఉంటుందండి. మేము రోమాకి వచ్చినప్పుడు పౌలు తన కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండేందుకు సెలవు పొందాను. ఇక్కడ పౌలు గారు రోమాకు వచ్చేసారండి. ఇన్ని ఓడ ప్రయాణాలు, చాలా అడ్డంకులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని రోమాలోకి వచ్చేసారు. ఈయనకున్న మంచి పేరును బట్టి, లేకపోతే యూలీ చెప్పుంటాడు కదా, ఇదిగో అప్పుడు ఈయన బట్టే మేము ఇక్కడ వరకు వచ్చాము, ఈయన మంచి నడిపింపుని బట్టే మేము ఇలా వచ్చామని చెప్పిన దాన్ని బట్టి సైనికులతో కాకుండా, ఖైదీలతో జైల్లో ఉన్న ఖైదీలతో కాకుండా సైనికులు ఉంటారు చూసారా, పోలీసులకి పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి. అలాగే సైనికులు అంటే సైనికులకి క్వార్టర్స్ ఉన్నట్టుగా ఆ సైనికుల క్వార్టర్స్ లో ఉండేటట్టుగా పౌలు గారికి ప్రత్యేకంగా ఉండేట్టుగా ఆయనకి సెలవు పొందినంట. ఇలా రోమ్ లో ఈయనకి ఇచ్చిన స్పెషల్ ప్రొవిజన్ ఏంటంటే, ఒక మంచి, అంటే ఖైదీలతో పాటు కాకుండా బయట ఒక సైనికులతో పాటు ఉండడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఆయన 3 దినములు అయిన తర్వాత ఈయన యూదులతో కొన్ని మందిని పిలిపిస్తాడనమాట. పిలిపించి, ఇదిగో రోమ్ లోకి వచ్చారు కదా, వచ్చిన తర్వాత అక్కడ ఉన్న యూదుని పిలిపించి, ఇదిగో యెరూషలేములో వాళ్ళు ఇదిగో మన పితరులు చెప్పిన వాగ్దానాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక, ధర్మశాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక వీళ్ళు పొరపాటు మీద పడి నన్ను ఇలా అప్పగించారు. ఇదిగో ఈ అధిపతులు నన్ను వదిలిపెట్టాలని అనుకున్నా కూడా వీళ్ళు యూదులు వినిపించుకోవడం వలన నేను కైసరి యొద్దకు రావాల్సి వచ్చింది. అయినా కూడా నేను వాళ్ళ మీద నేరమేమి మోపవాల అనుకోవడం లేదు, వాళ్ళు కూడా మన సహోదరులు లాంటి వాళ్ళే అని పౌలు గారు చెప్పడం అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ 2 సంవత్సరాలు రోమ్లోనే ఉంటూ, ఆ అద్దె ఇంటిలోనే ఉంటూ పౌలు గారు మంచి మంచి మాటలు, ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను, లేఖనములు ఎత్తి, ప్రవచనాలను ఎత్తి చూపిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుందండి. ఇలా ఈయన చెబుతూ ఉన్న ఈ సందర్భాల్లో అనేక మంది మారారు. మారని వాళ్ళని చూసి పౌలు గారు, ఇదో మీరు వింటారు కానీ గ్రహింపరు, మీరు చూడడానికి చూస్తారు కానీ మీరు కానరు అని పౌలు గారు యెషయా గారు చెప్పిన మాట సరైందే, మీరు యెషయా గారు కరెక్ట్గానే చెప్పారు, మీరు వింటారు కానీ గ్రహించరు అని చెప్పిన తర్వాత అలా చాలా రోజులు అక్కడ రోమ్ లో ఆయన గడుపుతూ ఉంటారు అన్నమాట. ఇక్కడతో రోమాగా 2 సంవత్సరాలు, ఇంచుమించుగా 2 సంవత్సరాలు అదే ప్రిజన్ లో, అద్దె ఇంటిలో అంటే మరీ మంచి రూమ్ సెట్టింగ్స్ అనేమనుకోకండి, ఒక ప్రదేశం అనమాట. ఆయన బయట వెళ్ళడానికి అధికారం లేదు, హౌస్ అరెస్ట్ లాంటిది అనమాట. కాకపోతే మరీ జైల్లో ఉన్న ఖైదీలతో పాటు కాకుండా సైనికులతో పాటు ఒక మంచి స్పెషల్ ప్రొవిజన్ ఉంది. వాక్యం చెప్పాడు, ఈ రోమ్ లో మంచి పరిచయం చేశారు. కానీ ఈయన వెళ్ళి కాదు కానీ ఈయన దగ్గరికే వచ్చి వాక్యం చెప్పించుకున్నట్టుగా మనం వింటాం. ఇలా 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2 సంవత్సరాల్లోనే ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, అలాగే ఫిలోమోనికి రాసిన పత్రిక, ఇంకో పత్రిక కూడా ఉంటుంది, తెస్సలోనికి రాసిన కాదు ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అలాగే ఫిలోమోనికి రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు ఈ జైల్లో ఉండే రాస్తారు. ఇక్కడతో పౌలు గారి రోమా ప్రయాణం పూర్తయిపోతుంది. మన టైం కూడా అయిపోవచ్చింది. 2 నిమిషాలు ఉంది, 4 నిమిషాలు తీసుకుని మీకు ఒక్క విషయం చెప్పాలి. ఇక్కడతో రోమా ప్రయాణం అయిపోయింది. కానీ మీకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇక్కడతో అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయం పూర్తి అయిపోయింది, 29వ అధ్యాయం లేదు అంటే ఇంకేమయ్యాడు? చచ్చిపోయాడా? ఏమయ్యాడు అంటే కొంచెం చనిపోయాడా? ఏమయ్యాడు? ఇక్కడ మరి 29వ వచ్చిన అధ్యాయం లేదు కదా, ఏమయ్యాడు? ఈ డౌట్ మనకి రాకుండా ఉండడం కోసం ఇంకొన్ని రెఫరెన్స్లు చూసుకుని చెప్దాం. ఈయన జైల్లో ఉన్నప్పుడు రాసిన పత్రికలు ఏంటి? ఫిలిప్పు పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలోమోన్ పత్రిక,
అలాగే కొలస్సీ పత్రిక. ఒకసారి ఆ పత్రికల్లో ఏం చెబుతున్నాడో మనకు అర్థమైతే ఆయన రిలీజ్ అయ్యాడో లేదో మనకు అర్థమవుతుంది. జరిగిన సందర్భం ఏంటంటే పౌలు గారు ఈ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రిలీజ్ అవుతారు. రిలీజ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే పౌలు గారి 4వ సువార్త ప్రయాణం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి అనేకమైన మంచి పరిచర్య చేసి మళ్ళీ జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళి లేదు జైలుకి వెళ్ళి జైల్లో ఒకే ఒక్క పత్రిక రాసి మరణిస్తారు. ఆ ఒక్క విషయాన్ని చూసి మనం ముగించుకుందాం. ఒకసారి ఫిలిప్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు ఫిలిప్ పత్రిక అంటే ఆయన జైల్లో ఉండి రాసింది. ఫిలిప్ పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి నేను చదివేస్తాను చూడండి. ఫిలిప్ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభము. ఎందుకంటే ఈయన జైల్లో ఉన్నాడు. సిట్యువేషన్ బట్టి ఒకసారి ఆదాం అన్నయ్య కూడా చెప్పాడు నా మట్టుకు అంటే నాకైతే చనిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది, కానీ ఈ రెండింటి మధ్య ఇరకబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు, ఆయనకి మరి మేలు. కానీ యేసుక్రీస్తుకి ఈయన ఇంకా చేయవలసిన పని ఉంది. కాబట్టి ఈయన ఏం చెప్తున్నాడంటే ఒకసారి 2వ అధ్యాయంలోకి వస్తే 24వ వచనం. 2వ అధ్యాయం 24వ వచనం. నేను శీఘ్రముగా వచ్చేదననే ప్రభువుని బట్టి నమ్ముచున్నాను. అంటే రిలీజ్ అవ్వబోతున్నాను, నాకు బెయిల్ వస్తుంది అని పౌలు గారు చెప్తున్న సందర్భం ఇది. సరే ఇంకా చూస్తే ఫిలెమోను పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 22వ వచనం. 1:22. కొంచెం మీ రిఫరెన్స్లు త్వరగా చదివితే త్వరగా ముగించవచ్చు. ఫిలెమోను 22వ వచనం. అంతేకాదు మీ ప్రార్థన మూలంగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నేను రాబోతున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయము. బస సిద్ధం చేయమంటే దాని అర్థం ఏంటి? నాకు ఒక రూమ్ అరేంజ్ చేయండి అని ఫిలెమోన్ గారు కొలస్సీ సంఘానికి సంబంధించిన వ్యక్తి. ఈయనతో ఏం చెప్తాడంటే నా కోసం ఒక బస్ సిద్ధం చేయండి, నాకు ఒక రూమ్ సిద్ధం చేయండి. అంటే నాకు ఆల్మోస్ట్ బెయిల్ వచ్చేసింది. ఈ 2 రిఫరెన్స్ చూపించినప్పటికీ మీ మనసులో ఉండే డౌట్ ఏంటంటే నేను వస్తాను అని చెప్పాడు కానీ వచ్చాడు అని ఎలా కన్ఫర్మ్ చేయాలి అని అంటే వచ్చిన తర్వాత రాసిన పత్రికలు 3 పత్రికలు ఉన్నాయి. అవేంటంటే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తీతు పత్రిక, బయటకు వచ్చిన తర్వాత రాసిన పత్రిక తిమోతి గారి మొదటి పత్రిక, తీతు పత్రిక. తరువాత మళ్ళీ జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళిన తర్వాత రాసిన పత్రిక తిమోతి గారి 2వ పత్రిక. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత రాసిన పత్రికలో చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నేను మాసదోనికి వెళ్ళిచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలు అలా చివరికి వచ్చేస్తే కొందరు ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుచున్నాను. పౌలు గారు ఎఫెసీలో తిమోతిని ఎప్పుడు వదిలేశారు? ఎప్పుడు వదిలేయలేదు. ఒకసారి ఏం చేశారంటే ఈయన ఎఫెసీకి వచ్చిన మాసదోనియాకి ముందే పంపించారు. అంతేగాని ఎఫెసీలో ఎప్పుడు తిమోతిని వదిలిపెట్టలేదు. మరి ఇక్కడ రాసిన సందర్భం ఏంటి అంటే పౌలు గారు బయటకు వచ్చేసిన తర్వాత రాసిన పత్రికలు ఇవి. అంటే వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రదేశాలన్నీ కూడా వీళ్ళు చుట్టారు, వీళ్ళు మొత్తం ఈ ప్రదేశాలన్నీ కూడా చుట్టారని మనకు అర్థమవుతుంది. సరే ఇంకా తీతు పత్రిక కూడా చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక నేను నీకు ఆజ్ఞాపించిన పట్టణము ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచితిని. అసలు పౌలు గారు క్రేతులోకి ఎప్పుడు వెళ్ళారు? వాడ వస్తున్నప్పుడు క్నేదుకు వెళ్ళవలసి ఉన్నది కానీ క్రేతులో అది కొట్టుకొచ్చింది క్రేతులో. అంతేగాని అక్కడ ఎప్పుడు తీతును వదిలేయలేదు. ఇంతకి ఇంకొక విషయం మర్చిపోయాను చెప్పడం ఏంటంటే ఇందాక వచ్చేటప్పుడు ఎవరెవరు ఉన్నారని చెప్పాను? లూకా గారు, అరిస్తార్క్ గారు, పౌలు గారు, యూలి అనే శతాధిపతి. మరి తిమోతి గారు ఏమైపోయారు? తిమోతి గారు ఈ షిప్ లో రాలేదంతే, మళ్ళీ రోమాలో ఆయన కూడా ఉన్నారు. ఎందుకంటే రోమాలో ఆయన చెరలో ఉండి రాసిన పత్రికలైన ఫిలిప్ పత్రిక మీరు చూస్తే నేనును తిమోతిని అని చెప్తారు. మళ్ళీ చివరిలో లూకా కూడా మీకు వందనములు చెప్పుచున్నాడని రాస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. సరే ఇక్కడ తీతులో కూడా క్రేతులు ఎప్పుడు వదిలేసి వచ్చాడు అంటే పౌలు గారు రోమాలోంచి బయటికి వచ్చేసిన తర్వాత
ఏం చేశారంటే మళ్ళీ పరిచర్యకు మొత్తం అంతా చుట్టి వచ్చారు. చుట్టి వచ్చేసిన తర్వాత మళ్ళీ పౌలు గారు ఏం చేస్తారంటే రోమా చెరలోకి మళ్ళీ వెళ్తారు. మళ్ళీ ఇంకోసారి అరెస్ట్ చేస్తారు. కానీ ఈసారి అక్కడున్న సందర్భంలో లూకా గారు మాత్రమే ఆయనతో పాటు ఉంటారు, తిమోతి గారు ఉండరు. అందుకే పౌలు గారు ఏం చెప్తారంటే తిమోతి గారికి రాసిన 2వ పత్రిక సెకండ్ టైం జైలు నుంచి రాస్తారన్నమాట. బయటకు వచ్చేసిన తర్వాత రాసిన పత్రికలు ఏంటి? తిమోతి గారు రాసిన 1వ పత్రిక, తీతు పత్రిక. బయటకు వచ్చి మళ్ళీ చెరలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ జైలుకి వెళ్ళిన తర్వాత రాసిన పత్రిక 2వ తిమోతి పత్రిక. ఈ పత్రికలో టోన్ మనం ఒకసారి గమనించగలిగితే, ఇదిగో నేను వెడలిపోవు సమయము ఆసన్యమైంది, ఇదిగో మంచి పోరాటము నేను పోరాడుతుని, ఇదిగో నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. అంటే ఈ మాటలన్నీ ఎందుకు అన్నారంటే, ఇదిగో ఇక నేను చనిపోబోతున్నాను, ఇక నాకు బెయిల్ అనేది రాదు, ఇక వీళ్ళు నన్ను చంపైపోతున్నారు, ఇదిగో నువ్వు త్వరగా రా, ఇదిగో శీతాకాలంకు ముందే నా దగ్గరికి త్వరగా రా, ఇదిగో లూకా మాత్రమే ఉన్నాడు, నువ్వు వచ్చేటప్పుడు మార్కును కూడా వెంట పెట్టుకుని రా అని పౌలు గారు చెప్పిన సందర్భాలను మనం చూస్తాం. అలా ఈ పత్రికలు ముగుస్తాయి. ఇంకా ఇక్కడతో పౌలు గారి ఈ 2వ పత్రికతో మొత్తం అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు చెప్పండి ఒకటి ఉందంటే, అదేంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక ఎక్కడి నుంచి రాశారు? ఎందుకంటే ఇది కూడా రోమా చెరలో ఉన్న ఈ టైంలోనే, చెరలో గాని తర్వాత ఆ టైం ఫ్రేమ్ లోనే రాసి ఉండవచ్చు. కానీ నేను ఎందుకని దీన్ని అక్కడ మెన్షన్ చేయలేదంటే, కొన్ని మంది ఏమంటారంటే హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు రాయలేదు అంటారు. ఎందుకంటే స్టార్టింగ్ లో పౌలు గారికి ఉన్న హ్యాబిట్ ఏంటంటే, పౌలు ఎవరు రాస్తున్నారంటే, పౌలును నాతో పాటు ఉన్న తిమోతిను వందనము చెప్పు రాయిచున్నది, శుభమని చెప్పు రాయన, ఈ ఇంట్రడక్షన్ ఉంటుంది కదా. ఈ ఇంట్రడక్షన్ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన పెట్టలేదు. ఆయన పెట్టలేకపోయే ఈ ఒక్క కండిషన్ బేస్ చేసుకుని కొన్ని మంది అలా అంటూ ఉంటారు. కానీ ఇటలీకి వెళ్ళిన కొన్ని సందర్భాలను కూడా అక్కడ కోట్ చేస్తారనమాట. ఈ సందర్భాలను బట్టి పౌలు గారు రాశారు అనడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. సరే, ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయింది. అదేంటంటే రోమ్ లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రవక్తల లేఖనాలను ఇచ్చి చెప్పాడు. కానీ మెలీతులో ఏం చెప్పాడు? ఆయన స్వస్థత చేశాడు. ఎందుకని? మెలేతులో ఉన్న వాళ్ళందరూ ఎవరు? అన్యులు. వాళ్ళకి ఏమి తెలియదు. వాళ్ళకి ముందు ఎంట్రన్స్ చేయాలంటే, అలాగే కొన్ని సందర్భాల్లో పౌలు గారు ప్రకృతిని చూపించని చెప్పిన సందర్భాలు చూసాం. కొన్ని చాల్లో ధర్మశాస్త్రాన్ని, దేవుని భయపడే వారులారా అని ఒకసారి చెప్పినట్టుగా మనం చూసాం. అంటే ఎక్కడ ఏ సందర్భంలో ఎలా చెప్పాలో వీటిని బట్టి మనకు అర్థం అవ్వాలి. మెలీతులో వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళతో ఎలా చెప్పాలో అలా మసులుకున్నాడు. రోమ్ లో ఉన్న వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు. రోమ్ అంటే పెద్ద సిటీ, దీనిలో యూదులు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళకి ధర్మశాస్త్రాన్ని, లేఖనాలని ఎత్తి చెప్పాడు. ఒకసారి మనం ఓవరాల్ గా చూస్తే ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను చెప్పాల్సింది ఏంటి అనుకుంటే, పౌలు గారిని గొప్ప చేయాలని కానీ లేదా పౌలు గారిని పొగడాలని కానీ ఈ ప్రయాణాలు మనం చెప్పుకోలేదు. పౌలు గారు ఇంత కష్టపడి ఇంకో పత్రికలో చెప్తారు చూసారా, ఇదిగో ముమ్మారు వాడబద్దరైపోయింది, ఇంత కష్టమును అనుభవించినా కూడా ఎక్కడా కూడా అపాయంలో ఉన్నను ఉపాయము లేనివాడిని కాదు అని చెబుతారు. అంటే ఈయన క్రీస్తులో నడిచిన ఈ విధానాన్ని బట్టి అనేక మందికి, ఈయన ప్రయాణాలను బట్టి మన జీవితంలో కూడా ఇన్ని శ్రమలు వచ్చినా కూడా ధైర్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయాణం మనం చదివినప్పుడు ఆ ధైర్యం మనకు వస్తుందని, మనం ఈ ప్రయాణం బట్టి మన జీవితంలో కూడా అనేకమైన విషయాలు, ఎలా ఈ వాక్యం ఎలా ప్రబలింది ఫస్ట్ సెంచరీలో అనే విషయాలు మనం చూస్తాం. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, పౌలు గారి ప్రయాణాలు గురించి మేము సుదీర్ఘంగా చెప్పుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఒకవేళ నీ చిత్తం అయితే మరొకసారి మరికొన్ని సంవత్సరాల తర్వాత మరొకసారి చెప్పుటకు నీవు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం తండ్రి. మరొకసారి చెప్పాలని ఆశపడుతున్నాం తండ్రి. అప్పుడు మరొకసారి మరీ డెప్త్ గా చెప్పుకోవాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. అట్టి విధంగా మీరు సహాయం అందించాలని కోరుకుంటే చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అంటే చాలా కష్టపడ్డాడని చెప్పడానికి. నేను ఒకసారి ట్రై చేసి వదిలేసాను ఈ పాఠాలని. 16, 18, 22 పేజీలు రాశాను. ఏం అర్థం కావట్లా. నాకే అర్థం కాదు, మీకేం చెప్పను, ఇది మనకు అవ్వదు అని వదిలేసి వేరే చెప్పుకుంటూ వచ్చాను. చిన్నోడైనప్పటికీ చాలా భవిష్యత్తులో ఈ పాఠాల మీద బుక్ వస్తుందండి. మీరు మరొక్కసారి వాటిని ఇంకొక ప్రశ్న అడిగి ముగించేస్తాను.
పౌలు గారు రాసిన పత్రికలు మనకు బాగా అర్థం అవ్వాలంటే మనం ఏం చదవాలి? ఆయన నువ్వు ఆగు. పోస్తుల కార్యాలను మీరు కంఠస్థం చేసేస్తే పత్రికలు వివరిస్తున్నాడు అనుకోండి, ఆయన కన్నా ముందు మనం చెప్పేస్తాం. అరే కరెక్ట్గా చెప్పాడు. మన మధ్యలో కోటేశ్వరం వచ్చి ఒక మనిషి చనిపోబోతున్నప్పుడు చివరిగా చెప్పిన మాటలు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. నాన్నగారు, మా అమ్మగారు, తాతగారు చచ్చిపోయేటప్పుడు చివరిలో చెప్తారు 4 మొక్కలు. అప్పటి వరకు చెప్పనే అమూల్యమైన మాటలు 6వ మాట చెప్పింది. అందరూ శ్రద్ధగా వెళ్ళాలని కోరుకుంటున్నాను.